వీక్షకులందరికీ నమస్కారం. ఈ రోజు నేను మీకు చెరకు పంట గురించి చెప్పబోతున్నాను. రాష్ట్రంలో, దేశంలో ఒక ముఖ్యమైన పంటగా రైతులు దీన్ని పండిస్తున్నారు. ఇందులో చాలా సవాళ్లు ఉన్నాయి. మరి ఆ సవాళ్లు ఏంటని చూస్తే, పురుగులు, రకరకాల రోగాలు, మొక్కల పెరుగుదల కుంటుపడటం, ఆశించినంత దిగుబడి రాకపోవడం, ఈ సమస్యలతో రైతు చాలా ఇబ్బంది పడుతున్నాడు. అసలు ఎందుకు ఇలా జరుగుతోంది, దీనికి పరిష్కారం ఏమిటి అనేటటువంటి విషయాలను సహజమైన పద్ధతుల్లో, అంటే ప్రకృతి సిద్ధంగా మట్టిలో ఉండే జీవశక్తిని పెంచుకోవడం ద్వారా మనం మట్టిలో ఎలాంటి అద్భుతాలు చూడవచ్చు అనే విషయాన్ని నేను ఈ రోజు మీకు శాస్త్రీయంగా వివరించడానికి ఇష్టపడతాను. ఆ మట్టిలోని జీవశక్తి అని చెప్పగానే మనకు వెంటనే గుర్తొచ్చేది మట్టిలో ఉండే అతి ముఖ్యమైన జీవి వానపాము. ఇది మనందరికీ తెలిసిన విషయమే. వానపాము అంటే రైతుకు మిత్రుడని, మట్టి ఆరోగ్యానికి ఒక సూచిక అని అందరూ అంటూ ఉంటారు. అది అందరికీ తెలుసు. కానీ ఈ వానపాముల వల్ల కలిగేటటువంటి అద్భుతమైన విషయాలను మట్టిలో మనం శాస్త్రీయంగా తెలుసుకుంటూ, అది మన సమస్యలకు ఏ విధంగా పరిష్కారం చూపిస్తుందనే విషయాలను నేను ఈరోజు ప్రత్యేకంగా చెరకు పంటలో వచ్చే పురుగుల బెడద విషయంలో, దానికి ఆ వానపాము ఏ విధంగా సహాయకారిగా పనిచేసి దాన్ని అదుపు చేస్తుందో, అదే విధంగా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఉపయోగపడే సూక్ష్మజీవుల యొక్క పాత్ర ఏమిటి అనే విషయాన్ని నేను మీకు దశల వారీగా తెలియజేయడానికి ఇష్టపడతాను. మనకు ముఖ్యంగా కనిపించే పురుగులు ఏవంటే, ఈ తొలిచే పురుగులు. అంటే ఉదాహరణకు ఈ కాండం తొలిచే పురుగు కావచ్చు, వేరు తొలిచే పురుగు కావచ్చు, లేదా పైనున్న మొవ్వును కత్తిరించేటటువంటి పురుగు కావచ్చు. ఈ మూడు రకాలు మన రైతు సోదరులకు చాలా ఒక పెద్ద ఇబ్బందిని కలిగిస్తూ ఉంటాయి. కాబట్టి దీనిని మనం గమనించినట్లయితే, ఈ మూడింటి యొక్క ప్రభావాన్ని మనం చూస్తే, చెరకు మొవ్వు ఎండిపోవడం అనేది, దాని ఆకులు ఎండిపోవడం అనేది, ఆ కాండం తొలిచే పురుగు వల్ల మొత్తం కాండమే ఎండిపోయే పరిస్థితి వస్తుంది. దీని ఫలితంగా రైతుకు చివరికి దిగుబడి అనేది తగ్గిపోతుంది. రైతులకు ఏం కావాలి? దిగుబడి బాగా రావాలి. కానీ దీనివల్ల దిగుబడి తగ్గుతుంది. దీన్ని ఎలా అదుపు చేయాలో తెలియక ఈ రోజు మనం ఎన్నో రకాల రసాయనాలను తెచ్చి చల్లడం వల్ల వాతావరణాన్ని కలుషితం చేసి, ఖర్చును కూడా ఎక్కువ చేసి దిగుబడిని తగ్గించుకుంటున్నామనే విషయాన్ని మనం అందరం అనుభవిస్తున్నాము. దీనికి వానపాము రైతుకు ఏ విధంగా సహాయం చేస్తుందో నేను మీకు వివరంగా చెబుతాను. చూడండి. వానపాము అనేది మట్టిలో చాలా సులభంగా తిరుగుతూ ఉంటుంది. అందువల్ల ఆ వానపాము లోతుగా 7 నుండి 8 అడుగుల వరకు తిరగడం వల్ల లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది. ఇలా చేయడం వల్ల చాలా రంధ్రాలు అక్కడ కొత్తగా సృష్టించబడతాయి. ఆ రంధ్రాలలో గాలి మరియు నీరు చాలా సులభంగా ప్రసరిస్తాయి. వేర్లకు అవసరమైన ఆమ్లజనిని అందిస్తుంది. నీటిని కూడా అందించడం వల్ల వేర్లు చాలా బలంగా లోతుగా పెరుగుతాయి. ఎప్పుడైతే వేర్లు అంత బలంగా పెరుగుతాయో, మట్టిలో ఉన్న సమగ్ర పోషకాలను గ్రహించడం ద్వారా చెరకు మొక్కను, ముఖ్యంగా చెరకు కాండాన్ని మరియు ఆకులను చాలా దృఢంగా పెరిగేలా చేస్తాయి. కాండం ఎప్పుడైతే అంత దృఢంగా పెరుగుతుందో, కాండం యొక్క పైభాగం చాలా గట్టిగా ఉంటుంది. ఈ కాండం తొలిచే పురుగులు ఏవైతే ఉన్నాయో, లేదా దీన్ని కొరికే ఏ ఇతర పురుగులు గాని దాన్ని అంత సులభంగా కొరకలేవు. ఎందుకంటే ఆ కాండం గట్టిగా ఉండటం వల్ల. అప్పుడు దానికి ఆహారం దొరక్క తనంతట తానే సహజ సిద్ధంగా అది చనిపోయేటటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి అక్కడ వాటి ఉనికి సహజంగానే తగ్గిపోతూ వస్తుంది. వానపాములు ఏవైతే ఆ వ్యర్థాలు ఉన్నాయో వాటిని వాడుకుని తమ శరీరంలో జీర్ణక్రియ జరిగాక దాని నుంచి వచ్చే వ్యర్థాలలో ట్రైకోడెర్మా, బాసిల్లస్, సూడోమోనాస్ ఇలాంటి ఒక రకమైన బాక్టీరియాలు విడుదలవుతూ ఉంటాయి. ఆ విడుదలైన బాక్టీరియాలు కొన్ని రకాల ఎంజైమ్లను విడుదల చేస్తాయి మరియు కొన్ని విష పదార్థాలను కూడా విడుదల చేస్తాయి. ఇది వేరును మరియు కాండాన్ని చుట్టుకొని ఉంటుంది. మెటారైజియం, బ్యూవేరియా, బాసియానా వంటి మొదలైన శిలీంధ్రాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ కాండం తొలిచే పురుగుల మీద చేరి అక్కడ ఒక రకమైన విషాన్ని ఉత్పత్తి చేసి ఆ పురుగుల శరీరంలోకి ప్రవేశిస్తుంది. అలా శరీరంలోకి ప్రవేశించి క్రమంగా ఆ పురుగులు నెమ్మదిగా చనిపోతాయి. కాబట్టి ఆ విధంగా ఈ మెటారైజియం మరియు బ్యూవేరియా బాసియానా అనే బాక్టీరియాలు పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనం ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఈ వానపాములు ఆ చెరకు మొక్కలను చాలా బలంగా, దృఢంగా పెంచడం ద్వారా
కీటకాలను తరిమి కొట్టేటటువంటి శక్తి వాటికి వస్తుంది. దానితో కీటకాలను అవే నియంత్రించుకోగలుగుతాయి. అదే విధంగా ఈ రకమైన ఉపకారం చేసే సూక్ష్మ జీవులు కొన్ని రకాల ఎంజైమ్లను మరియు కొన్ని విషపూరితమైన ఒక రకమైన పదార్థాన్ని ఉత్పత్తి చేయటం ద్వారా ఆ కీటకాల యొక్క శరీరంలోకి చొచ్చుకుపోయి వాటిని నేరుగా చంపేటటువంటి పనిని ఈ ఉపకారి సూక్ష్మ జీవులు చేస్తూ ఉంటాయి. అందుకే చూడండి రైతు సోదరులారా, అన్ని సమస్యలకు పరిష్కారం అంటే అంగడి నుండి మనం తెచ్చుకునే విషం కాదు. సహజ సిద్ధంగా మీ చెరకు పంటను ఈ విధంగా వానపాములను అభివృద్ధి చేసుకోవడం ద్వారానే ఆ వానపాములు మరియు సూక్ష్మజీవులు మీ చెరకు పంటను రక్షించేటటువంటి ఒక మంచి విధానం ఇది. ఇక్కడ మీకు ఒక ప్రశ్న తలెత్తవచ్చు, మా తోటలో అయితే వానపాములు లేవు కదా, మరి మేమేం చేయాలి అనేటటువంటి ఒక ప్రశ్న మీకు రావచ్చు. దానికి నేను సమాధానం చెబుతాను. చూడండి, వానపాములు రావాలంటే దాదాపు చాలా సంవత్సరాలుగా మట్టి కలుషితమైపోయి వాటి సంతతి అనేది లేకుండా పోయింది. గత 13 సంవత్సరాలుగా మేము ఈ యొక్క డాక్టర్ సాయిల్ జీవన ఎరువులను వాడుతూ ఉండటం వల్ల ఈ వానపాములను చాలా వేగంగా సృష్టించేటటువంటి సాంకేతికత మా సొంతం. ఇది కేవలం నేను చెబుతున్న మాట మాత్రమే కాదు, దీనిని బెంగళూరులోని కృషి విజ్ఞాన కేంద్రం వారు, అంటే అక్కడి శాస్త్రవేత్తలు దీనిని పూర్తిగా పరీక్షించి వారు దీనిని ధృవీకరించి ఉన్నారు. డాక్టర్ సాయిల్ జీవన ఎరువులను వేయడం వల్ల మట్టిలో అతి తక్కువ సమయంలోనే వానపాములు సృష్టింపబడతాయి అని చెప్పి వారు ఒక ధృవీకరణ పత్రాన్ని కూడా ఇచ్చారు. కాబట్టి మీరందరూ కూడా ఎంతో ధైర్యంగా ఈ డాక్టర్ సాయిల్ జీవన ఎరువులను వాడుతూ మీ మట్టిని మీరు ఒక జీవమున్న మట్టిగా మార్చుకోండి, ఆ జీవ వైవిధ్యాన్ని పెంచుకోండి, మంచి పంట పండించండి అని చెబుతూ నా మాట ముగిస్తున్నాను. మీ అందరికీ ధన్యవాదాలు.